హాయ్ ఫ్రెండ్స్, మనము ఎన్ఎస్డిఎల్ ఫామ్ లాగిన్ ఐడి ద్వారా వెబ్ పోర్టల్ నుంచి పేపర్లెస్ పాన్ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. స్టార్టింగ్లో మనకు యాప్ ద్వారా చేసేవాళ్ళమండి. యాప్ ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల వర్క్ చేయట్లేం లేదు. వెబ్ పోర్టల్ నుంచి ఈ పాన్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ పాన్ అప్లై చేసిన తర్వాత 2 అవర్స్లో పీడిఎఫ్ వస్తుంది. 7 డేస్లో పాన్ కార్డ్ డెలివరీ అడ్రస్కి వస్తుందండి. ఆధార్ పైన ఏ అడ్రస్ ఉందో దానికి చూద్దామండి. హోమ్ పేజ్ లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ అప్లై ఫర్ పేపర్లెస్ పాన్ కార్డుని క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ న్యూ కేవైసీ అప్లికేషన్ అని ఉంది కదా, పేజ్ రీడైరెక్ట్ అవుతుందండి. అక్కడ అయిన తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. స్టార్టింగ్లో టైటిల్ అనేది శ్రీమతి కుమారి ఉంటుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి శ్రీమతి, మేల్కి అయితే శ్రీ ఉంటుంది, అన్మ్యారేజ్ వాళ్ళకి కుమారి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ సెలెక్ట్ చేయాలండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, యూజ్ ఫర్ ఈకేవైసీ అని, అది టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలండి. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ పాన్ వాళ్ళకి ఇష్యూ అయి ఉంటే రాదండి. చూద్దామండి, ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ మదర్ ఆర్ ఫాదర్ అడుగుతుంది. మనకు మన ఫాదర్ కావాలి కాబట్టి నో ఆప్షన్ పెట్టుకుందామండి. ఫాదర్ నేమ్ 2 times ఎంటర్ చేయాలండి. ఫాదర్ నేమ్ 2 times ఎంటర్ చేసిన తర్వాత మనం కింద నెక్స్ట్ ఆప్షన్లో చూపిస్తుంది. 2 times అయిన తర్వాత ఫాదర్ నేమ్ పాన్ కార్డు మీద ప్రింట్ అవ్వాలా అని అడుగుతుంది. అని క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనం నో పెట్టగానే ఎస్కొని వస్తుంది, లేదంటే ఒకసారి చూసుకోవచ్చు మనం కూడా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అక్కడ టిక్ మార్క్ ఉంది చూడండి, పేరెంట్స్ నేమ్ ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్ అని ఉంది కదా, ఫాదర్ నేమ్ టిక్ చేస్తాను నేను. నెక్స్ట్ కొట్టాలి. దీని తర్వాత ఇక్కడ చూడండి, ఫిజికల్ పాన్ కార్డ్ అవసరం అండి. ఇక్కడ ఇన్కమ్ ప్రూఫ్ అనేది నో పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. ఇక్కడ స్టేట్, ఏరియా కోడ్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి నేను చెప్పాను కదా 2 times చెక్ చేసుకోవాలి. మెయిల్ ఐడి మాత్రం కంపల్సరీ కరెక్ట్గానే ఎంటర్ చేయాలి. రాంగ్ ఎంటర్ చేస్తే పాన్ కార్డ్ అనేది కష్టం అండి రావడం. కష్టం అంటే రావడమే కాదు, మనము 2 అవర్స్లో మనకు పీడిఎఫ్ అనేది మిస్ అవుతుంది. తర్వాత 7 days వరకు వెయిట్ చేయాలి. సరేనండి, చూద్దాం. సరే, మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేద్దామండి. ఇక్కడ మనం అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. అడ్రస్ అనేది యాజ్ పర్ ఆధార్లో ఎక్కడుంది అక్కడికి మనకు పాన్ కార్డ్ అనేది డిస్పాచ్ అవుతుంది. మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. మనం అప్లై చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఎన్నో ప్లస్ రిసిప్ట్ అనేది, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ సంబంధించిన రిసిప్ట్ అనేది మెయిల్కును ప్లస్ మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. మెయిల్లో రిసిప్ట్ వస్తుంది, మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. మెయిల్ ఐడి ఎంటర్ చేశానండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం ఏవో కోర్స్ అండి, యాజ్ పర్ సిటిజన్ కాబట్టి తెలంగాణ మా స్టేట్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సిటీ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని క్లిక్ చేయగానే ఏవో కోడ్ సెలెక్ట్ అవుతుంది. మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారు లొకేషన్ పెట్టి సబ్మిట్ కొట్టాలండి. ఇక్కడ లొకేషన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సబ్మిట్ పెట్టిన తర్వాత మనకు ప్రివ్యూ అనేది చూపిస్తుందండి. ప్రివ్యూ అనేది 2 times కంపల్సరీ క్లారిటీగా చెక్ చేసుకోవాలి. మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మిగతాదంతా యాజ్ పర్ ఆధారే ఉంటుంది. ఫాదర్ నేమ్ కూడా మనం మాన్యువల్ ఎంట్రీ చేస్తాం కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. వెరిఫై అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి మనము. చూడండి, ఇక్కడ కింద డౌన్లో ఉంటుంది, పైకి చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ ఆప్షన్ తీసుకోవాలి. బయోమెట్రిక్ వస్తుందండి, బట్ ఇక్కడ మొబైల్ ఆప్షన్ అవైలబుల్ ఉంది కాబట్టి మొబైల్ ద్వారా చేస్తున్నాను. ఓటీపీ మొబైల్కి వస్తుంది, ఆధార్కి లింక్ ఉన్న మొబైల్కు. ఆ ఓటీపీ అనేది ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ చేశానండి. మళ్ళీ రీవెరిఫై అడుగుతుంది. మళ్ళీ ఒకసారి ఓటీపీ ఎంట్రీ చేయాలండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మళ్ళీ ఓటీపీ సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ సైన్ పైన చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలండి. ఓకే, ఓటీపీ అనేది కొంచెం లేట్ వచ్చినా పర్లేదండి, వెయిట్ చేయాలి. ఓటీపీ ఎంట్రీ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఓటీపీ అనేది కొంచెం స్లోగా రావచ్చు అండి, మనం వెయిట్ చేయాలి. వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయగానే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఈ నెంబర్ని కాపీ చేసుకున్న తర్వాత చూడండి,
అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని కాపీ చేసుకోవాలి. మళ్ళీ డాష్బోర్డ్కి వచ్చి రిపోర్ట్ పైన క్లిక్ చేయాలండి. రిపోర్ట్ పైన క్లిక్ చేసి పేపర్ ప్యాన్ యాక్సెప్టెన్సీ పైన క్లిక్ చేసి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టాలండి. కొట్టగానే మనం ఈరోజు చేసిన ట్రాన్సాక్షన్ వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ అక్కడ నెంబర్ పైన క్లిక్ చేయగానే రిసిప్ట్ వస్తుంది. ప్రింట్ తీసుకొని కస్టమర్కి ఇచ్చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.